అండ్ కమింగ్ టు దట్ నోట్, మీరు ఈఎన్టీ చెయ్యాలని ఎందుకు అనుకున్నారు? వాట్ ఈస్ ద రీజన్? అంటే ఎవరైనా అందమైన ముక్కు, ఎవరిదైనా అందమైన కళ్ళు అలా అలా కనబడి ఏమన్నా వెళ్ళారా, లేకపోతే హౌ ఇట్ స్టార్టెడ్? ఆర్ ఈఎన్టీ అంటే ఎంటర్టైన్మెంట్? యాక్చువల్లీ కుశాల్ ఇస్ మోర్ ఫన్నీయర్ అండ్ మోర్ యూనో ఓపెన్ జనరల్ కాన్వర్జేషన్స్ లో. కెమెరా రోలింగ్ అనగానే బిగుసుకుపోయాడు, ఈఎన్టీ అయిపోయాడు. ఓకే, చెప్పండి, వై Yeah. వై యూ చూస్ దిస్ ఫీల్డ్? I wish it was అందమైన ముక్కు, అందమైన మౌత్ and all. కాదా? ఓకే. బట్ మోస్ట్ ఆఫ్ ద స్పెషల్ సెన్సెస్ అంటే మనకి లైక్ హియరింగ్, కంటి చూపు, స్మెల్, వాయిస్, బ్రీతింగ్, ఇవన్నీ ఆర్ బ్యాలెన్స్. అండ్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ ఎ పర్సన్ టు వాక్ ఫ్రీలీ, టాక్ ఫ్రీలీ, స్మెల్ ఫ్రీలీ, ఈట్ ఫ్రీలీ. సో ఇవన్నీ కవర్ చేసే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్రాంచెస్ ఈఎన్టీ. మోస్ట్ అండర్ రేటెడ్, బట్ ఒకప్పుడు అంటే నాట్ నౌ. Not anymore. డెఫినెట్లీ Yeah. కోవిడ్ తర్వాత లక్కీలీ ఎవ్రీవన్ నోస్ హూ ఇస్ అన్ ఈఎన్టీ ENT. సర్జన్, who is a pulmonologist, who is a general physician. Everyone knows. కోవిడ్ వచ్చి అందరికి అలా ఒక ఎగ్జామినేషన్ చెప్పించి వెళ్ళిపోయారు. అవును, అవును. సో అలా ఈఎన్టీ తీసుకుందాము అని అన్న వెంటనే ఐ జస్ట్ వాంట్ టు బి అ సర్జన్. ఓకే. కొంచెం రక్తం ఉంటే చాలా చేతికి అనుకున్నాను. బాబోయ్, చూడ్డానికి మంచిగా సాఫ్ట్ గా కనబడుతున్నా కూడా లోపల అర్జున్ రెడ్డి సైడ్ ఏదో కనబడుతుంది రక్తం. ఓకే. సో అంటే ఇప్పుడు ఒక మందు వేసాం అనుకోండి, ఆ మందు లోపలికి వెళ్ళి మనం తినే ఫుడ్ హ్యాబిట్స్ బట్టి, మనకు ఉండే అబ్జార్ప్షన్ పవర్ బట్టి, మనకు పనిచేసే లివర్ బట్టి, మనకు వెళ్ళే సర్క్యులేషన్ బట్టి అది వెళ్ళి అక్కడ పని చేయాలి. సో అందులో ఒక పేషెంట్ సరిగ్గా తినకపోయినా, పేషెంట్ కి గ్యాస్ట్రైటిస్ ఉన్నా, వాళ్ళ ఫుడ్ డైట్ లో సరిగ్గా ఆహారం లేకపోయినా ఈ మందులు పనిచేయవు. బట్ యాజ్ అ సర్జన్ వీ కెన్ ఫిక్స్ ఇట్. ఓకే, ఇక్కడ ప్రాబ్లం ఉంది, ఇది తీస్తే ప్రాబ్లం సాల్వ్ అవుద్ది. ఇట్ ఈస్ అ డెఫినెటివ్ థింగ్. ఓకే. లైక్ ఇయర్ డ్రమ్ హోల్ అయింది, నేను క్లోజ్ చేసేస్తాను. ఓకే, డెఫినెటివ్ థింగ్. నోస్ లో బోన్ పక్కకి వెళ్ళిపోయింది, యాక్సిడెంట్ Straight అయ్యో చేసేస్తా. వాట్ ఎవర్, స్ట్రైట్ సెట్ ఎవ్రీథింగ్. థ్రోట్ లోపల ఏమైనా స్వెల్లింగ్స్ వచ్చాయి, థైరాయిడ్ ఉంది, నాలుగు పీకేస్తారా ఏంటి? జస్ట్ అలా కొంచెం కట్ చేస్తాం అంతే. అమ్మ బాబోయ్, నాలుక కోస్తా ఇదే అంటే సాఫ్ట్ గా చెప్తాం. సాఫ్ట్ గా. బట్ నాకు ఇక్కడ జనరల్ నార్మల్ డౌట్ ఏంటంటే, సర్జరీ అనగానే జనరల్ గా ప్రతి ఒక్కరికి, ఈవెన్ దో ఇట్ ఇస్ స్మాల్, బిగ్, టేక్స్ లెస్ టైం, టేక్స్ నో పెయిన్, సర్జరీ వద్దులే, మెడిసిన్ ఇచ్చేసేయండి, టాబ్లెట్ ఇచ్చేసేంటారు, సర్జరీ అయితే వద్దు అంటారు. నా పర్సనల్ ఫీలింగ్, ఈ టాబ్లెట్స్ తీసుకోవడం కన్నా కూడా సర్జరీ చేసేసుకోవడమే బెటర్ అనేది నా పర్సనల్ ఫీలింగ్. మీరేమంటారు దాని మీద? డెఫినెటివ్. అంటే సర్జరీలోని మోర్ దెన్ 85-90% ఆఫ్ ద ఇన్ఫెక్షన్ ఆర్ ఇన్ఫ్లమేషన్, ఏదైనా స్వెల్లింగ్ రిమూవ్ చేయగలిగితే దట్ ఈస్ ఫస్ట్ ఆప్షన్. తీసేసిన తర్వాత మిగిలిన 20% కి 20% మందులతోనే 20% కడుపును మాత్రమే పాడు చేయగలం. లేదంటే ఆ 80%-90% మందుల మీదే వెళ్ళాలి అని అంటే టేక్స్ లాట్ ఆఫ్ టైం. అండ్ ఐ డోంట్ థింక్ అంత ఎవ్రీడే మనం దాన్ని తీసుకోవడం, గుర్తుపెట్టుకోవడం, టైం కి ఫుడ్ తినడం, మర్చిపోవడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. అండ్ యాజ్ వెల్ ఒకసారి తీసేటప్పుడు అందులో బ్యాక్టీరియా ఉందా, వైరస్ ఉందా, ఫంగస్ ఉందా తెలుసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకుంటే దేర్ విల్ బి అ డెఫినెటివ్ ట్రీట్మెంట్. లేదంటే యాంటీబయాటిక్ మీద యాంటీబయాటిక్ ఫంగల్ ఇన్ఫెక్షన్ కి ఇస్తా ఉంటే బ్యాక్టీరియా మందులు వాడితే ఫంగస్ ఎందుకు తగ్గుతుంది? ఇంకొకటి ఏదో మళ్ళీ కొత్తది వస్తుంది దానివల్ల. ఇది ఎందుకు వచ్చిందో అర్థం కాదు. ఇలా నాకు ఒక వింత పరిస్థితి, ఒక వింత సిచ్యువేషన్ ఒకసారి జరిగింది. ఐ విల్ షేర్ ఇట్ క్విక్లీ. నాకు సడన్ గా ఒక చెవు మొత్తం లావుగా అయిపోయిందండి ఒకసారి. నాకు అర్థం కాలేదు ఎందుకు అయిపోయిందో అని చెప్పి. దెన్ ఐ కాల్ కుశాల్, ఏమైంది? సడన్ గా చెవి నొప్పి స్టార్ట్ అయింది, ఒక సైడ్ అంతా ఫుల్ రెడ్ అయిపోయి చెవి వాచిపోయింది. నాకు ఏం జరిగింది, ఏమన్నా కుట్టిందా, ఏమన్నా తిన్నానా ఏంటి అంటే, యూ కమ్ వన్స్ అని చెప్పి ఆస్క్ మీ టు కమ్. దెన్ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ చెక్డ్ మై బోత్ ఇయర్స్. నాకు ఎంత అదృష్టవంతమైన చరిత్ర ఉందంటే, నా రెండు చెవుల పైన చిన్న చిన్న హోల్స్ ఉన్నాయి, విచ్ ఆర్ నాట్ క్లోజ్, దే ఆర్ జస్ట్ ఓపెన్ లైక్ దట్. దేవుడు పూర్తి చేయకుండా పనిని కిందకి పంపించేసి ఇట్స్ జస్ట్ ఓపెన్. సో ఆ రంధ్రాలు అక్కడ అట్లా ఓపెన్ ఉండడం వల్ల నా మేకప్, నా హెయిర్ స్ప్రేస్, నేను వాడే అన్ని హోల్స్ లోకి వెళ్ళి 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 లోపల ఇన్ఫెక్షన్ అయ్యి నాకు చెవి వాచింది. ఇంత హిస్టరీ జరిగిందని నాకు తెలీదు. నేను ఏదేదో అనుకున్నా. ఈ ఆఫ్టర్ కమింగ్ టు హిమ్, దెన్ విత్ ఇన్ 48
48 hours everything was normal. Correct. సో డోంట్ ట్రీట్ యువర్ సెల్ఫ్ ఎట్ హోమ్. ఆ టైంలో లోపల మా ఇంట్లో కూడా సలహాలు ఇచ్చారు, అది పోసాయి, ఇది పోసాయి, అది రాసాయి, ఇది రాసాయి. ఐ సెడ్ నో, నేనేమి పోయాను, ఏమి రాయను, దీనికోసం చదువుకున్న ఒకరు ఉంటారు కదా, నేను వాళ్ళ దగ్గరికి వెళ్తా, ప్లీజ్ నాకు భయం అని. సో ఇట్లా దట్ ఈస్ సో డిఫరెంట్. అలాంటి కేసెస్ ఉన్నాయో కూడా నాకు అర్థం కాలేదు అప్పుడు. పిల్లల్లో ఇంకా బాగా ఎక్కువగా వస్తా ఉంటాయి. బట్ మీరు పిల్లప్పుడు స్ట్రాంగ్ ఇమ్యూనిటీ ఏమో అందుకనే రాలేదు. ఇప్పుడు దాకా ఇన్నేళ్లు ఎప్పుడు రాలేదు, అది అలా ఉందని కూడా తెలియదు, Correct. ఇప్పుడు బయటపడింది. యా, సో ఇంకా ఇలాంటి వింత విచిత్ర కేసులు ఏమైనా ఉన్నాయా మీ చాలా ఉన్నాయి. హిస్టరీలో? ఫర్ ఎగ్జాంపుల్, టు బి ఫ్రాంక్, హిస్టరీయే చూసుకుంటే ముక్కు కోసేస్తా అనేవారు కదా. అవును, కోసారా ఎవరికన్నా? లేదు, అంటే ఇట్ వాజ్ అ పనిష్మెంట్ ఓకే, బేసికల్లీ. ఎప్పుడైనా ఎవరైనా ఒక తప్పు కానీ ఏమైనా చేస్తే ముక్కు nose కోసేస్తా అంటాం. కోసేసేవారు. దట్ వాజ్ అ పనిష్మెంట్ బై ద కింగ్. సో కోసేసి చాలా మంది, ఒక 50 మందిని తీసుకుని ఉంటే 15 మంది తప్పులు చేసి ఉండేవారు. 15 మందికి ముక్కు ఉండేది కాదు, ఈ ఫ్రంట్ కార్టిలేజ్ ఉండేది కాదు. నార్మల్ గా మనం ఒక స్కల్ మీద, మన హ్యారీ పాటర్ వీటిలో చూపిస్తా ఉంటారు చూసారా, అలా ఒక జస్ట్ బోన్ ఉండి దాని మీద ఒక పెద్ద హోల్స్ ఉండేవి. అందరూ మాస్కులు పెట్టుకుని తిరిగేవారు. ఓ అలాంటప్పుడు అసలు ఏంటిది, ముక్కు కోసేసిన తర్వాత వీళ్ళందరూ ఇలా తిరిగేటప్పుడు ఆ నోస్ నుంచి ఇవన్నీ డ్రూలింగ్ ఇవన్నీ ఉంటే బాగోట్లేదు అని అప్పుడు రైనోప్లాస్టీ స్టార్ట్ అయింది. రీకన్స్ట్రక్టింగ్ ఆఫ్ నోస్, రైనోప్లాస్టీ. అప్పట్లో కార్టిలేజ్ ఇవి కట్ చేసి స్కిన్ తీసి దాన్ని మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేయడము. నౌ ఇట్ హెస్ రిఫైన్డ్ అట్లీస్ట్. బట్ రైనోప్లాస్టీ అనేది యాక్చువల్లీ ముక్కు కోయడం వల్ల. దట్ ఈస్ వెరీ గుడ్ హిస్టరీ దట్ వీ కెన్ నో ఆఫ్. ఎవరండి ఆ రాజు? ముక్కు కోసేసే ఫ్యాంటసీ ఏంటండి రాజుకి? రాజుగారు, మీరు కోసేయడం వల్ల ఇప్పుడు ఎంత హెల్ప్ అవుతుంది తెలుసా? ఇట్ బికమ్ లైక్ జస్ట్ చిటికెల్లో కదా ఇట్లా రైనోప్లాస్టీ చేసేసి ముక్కు సెట్ చేయడం. yes, it has బట్ అది become ప్రాపర్ very- గా అవుతుందా ఇప్పుడు కుషాల్, ఆర్ ఇట్ ఇస్ జస్ట్ గోయింగ్ ఆన్, ఇంకా పికప్ అవుతుందా? No, it has picked up in a long way that Okay. people are coming. నాకు బోన్ ఇలా క్రాస్ గా ఉంది అని అంటే నాకు బయట నుంచి తెలియట్లేదు అంటున్నారు. అవును, లోపట ఉందండి, మీకు ఫంక్షనాలిటీ ఇష్యూస్ ఉన్నాయి, కాస్మెటిక్ ఏం లేదంటే, ఓ కాస్మెటిక్ కూడా చేస్తారా? అవునండి చేస్తారంటే, ఓకే నాకు కొంచెం ఇలా షార్ప్ కావాలి అంటే, ఓ మై గాడ్, ఏమైనా పళ్ళు పలహారాలు కోసుకుంటారేమో. షార్ప్ కావాలి. నా ముక్కు చూసి అందరు అడుగుతారు కుషాల్ చేయించుకున్నారా అని, బట్ నేను చేయించుకోలేదు. లేదు, మ్యానుఫ్యాక్చర్డ్ లైక్ ఇక్కడ పొరపాటు చేసిన దేవుడు ఇక్కడ న్యాయం చేసే. ఇట్స్ ఓకే, యు గో, యు బతికిఫై విత్ ముక్కు అని. ఓకే కుషాల్, వీల్ కమ్ టు ద సేమ్ ప్రాబ్లమ్ అగైన్. యాజ్ వి డిస్కస్డ్ హియరింగ్ లాస్. ఇప్పుడు ఈ హియరింగ్ లాస్ హిస్టరీ ఏంటి అసలు? ఇది చిన్నప్పటి నుంచి స్టార్ట్ అవుతుందా, ఆర్ ఏజ్ అయిపోతుండగా మన పెద్దవాళ్ళకి ఆర్ హెరిడిటరీ ఫ్యామిలీ హిస్టరీలో ఉంటే వస్తుందా? లైక్ వాట్ ఈస్ ద రియల్ కాజ్ ఫర్ ఇట్? ఇప్పుడు మన రంగస్థలంలో చిట్టిబాబు లాగా ఇట్టిట్టిట్టిట్టిట మనకి లైక్ హౌ ఇట్ విల్ హ్యాపెన్ అని. అంటే లక్కీలీ ఎవ్రీవన్ హూ కమ్స్ టు క్లినిక్ అందరూ చిట్టుబాబులానే చూపిస్తారు వినపడకపోతే. ఓకే, బట్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఇట్ స్టార్ట్స్ విత్ యాజ్ సింపుల్ యాజ్ వ్యాక్స్. ఓ వ్యాక్స్ ముందు ఒక పెద్ద ఆనకట్టలాగా సౌండ్ ఇక్కడి నుంచి లోపటి ఇయర్ డ్రమ్ వరకు ట్రాన్స్ఫర్ చేయకపోతే వెంటనే సౌండ్ రివర్స్ వెళ్ళిపోయి ఒక ఫిజికల్ అబ్స్ట్రక్షన్. ఎంటీ వెజల్స్ మేక్ మోర్ నాయిస్. వెజల్ ఫుల్ ఉంటే నో నాయిస్. నో నాయిస్. సో సౌండ్ అనేది అసలు ఇక్కడ నుంచి వెళ్ళి ట్రావెల్ అయ్యి అసలు ఇయర్ డ్రమ్ తగలను కూడా తగలదు. సో అప్పుడు వినపడదు. సో 2-3 సార్లు అడుగుతారు, 3-4 సార్లు అడుగుతారు. అప్పుడు ఆ హియరింగ్ నార్మల్ చేసుకోవడానికే వాళ్ళు ఇవన్నీ ఇష్యూస్ తెచ్చుకునేది. సో ఫస్ట్ ఇస్ వ్యాక్స్ ఆర్ ఎనీ ఫిజికల్ అబ్స్ట్రక్షన్. సెకండ్, కొంచెం ఉమెన్ ఆర్ ఎర్లీగా కొంచెం కాల్షియం డిపాజిషన్ ఎక్కువ అయిపోతున్న వాళ్ళకి ఈ బోన్స్ ఏవైతే ఉంటాయో ఇయర్ డ్రమ్ అతుక్కొని గట్టిగా దాని మీద ఎక్స్ట్రా కాల్షియం డిపాజిట్ అయిపోతుంది. డిపాజిట్ అయిపోయి 2 గ్రాములు ఉండాల్సింది 10 గ్రాములు అయిపోతుంది. సో నేను మాట్లాడే ఈ వాయిస్ లో ఆ ఇయర్ డ్రమ్ వైబ్రేట్ అయ్యేది నేను మినిమం చిట్టుబాబుకి వినిపించే అంత వాయిస్ లో మాట్లాడితే తప్ప వినబడదు. సో దట్ ఐ హ్యావ్ టు రైజ్ మై వాయిస్ 80% మోర్ డిపెండింగ్ ఆన్ దాట్. సరే, ఇక్కడ కూడా ప్రాబ్లం లేదు అనుకుంది. పిల్లల్లో అయితే బోన్ నార్మల్ గానే ఉంది, కానీ ఇప్పుడు నేను మీతో మాట్లాడేటప్పుడు యూ కెన్ హియర్ బెటర్ బికాస్ వీఆర్ ఇన్ ఎయిర్. అదే నీళ్ళల్లో ఉండి నేను మాట్లాడితే అస్సలు వినిపించదు. సేమ్ థింగ్. సో సేమ్ ఇయర్ లోని ఉండాల్సిన మీడియం ఇస్ ఎయిర్. ఆ బోన్స్ ఫ్రీగా మూవ్ అవ్వాల్సింది ఎయిర్ లో. ఆ ఎయిర్ ప్రొవైడ్ చేయడానికి ఆ పైప్ ఉంది. ఆ పైపే బ్లాక్ అయిపోతుంది ఎప్పుడు జలుబు వచ్చినప్పుడు, సైనసైటిస్ వచ్చినప్పుడు, లేదంటే దెబ్బలు తగిలినప్పుడు, బ్లీడింగ్ అయినప్పుడు, పిల్లలు
అని లాగినప్పుడు ఆ మ్యూకస్ అంతా వెళ్ళిపోయి ఇయర్ డ్రమ్ వెనక చేరుకొని ఆ ఇయర్ డ్రమ్ అంతా కూడా ఇలా స్వెల్ అయిపోయి అసలు బోన్స్ మూవ్ అవ్వవు, సౌండ్ మొత్తం క్యాన్సిల్ అయ్యి. ఓ సో సరే ఇదంతా కూడా నార్మల్ గానే ఉంది అని అనుకుంటే దెన్ వి గో బిహైండ్ అండ్ వి చెక్ ద నర్వ్. అసలు నర్వ్ ఎలా ఉంది, ఈ మధ్య కాలంలో వైరస్లు ఏమైనా వచ్చాయా, వైరస్ వల్ల ఏమైనా డ్యామేజ్ అయిందా, లేదంటే చాలా మంది మేనరికం పెళ్లిళ్ళు చేసుకునేవారు అప్పట్లో. దాంట్లో మోస్ట్ కామన్ గా వచ్చేవి హియరింగ్ ఇష్యూస్. వాళ్ళ పిల్లలకి ఎస్పెషలీ నర్వ్ సరిగ్గా డెవలప్ అవ్వకపోవడం, సో వాళ్ళకి వినపడదు. పుట్టినప్పటి నుంచే ఆ నరం సరిగ్గా ఉండదు, లేదంటే ఇయర్ మొత్తంకి ఫార్మ్ అవ్వదు, మొత్తం క్లోజ్ అయిపోయి ఉంటుంది, ఇయర్ కెనాల్ ఫార్మ్ అవ్వదు కొంతమందికి. సో మేము హోల్డ్ చేసి ఇయర్ కెనాల్ ఓపెన్ చేస్తాము. ఆ నర్వ్ డ్యామేజ్ అయిపోయి ఉంది అనుకోండి, దెన్ కాక్లియర్ ఇంప్లాంటేషన్ అనేది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బ్లెస్సింగ్ దట్ ఐడెంటిఫైడ్ ఎర్లియర్. చిన్న హోల్డ్ చేసి సర్జరీ చేసి వీ కెన్ ప్రొవైడ్ హియరింగ్. సో they don't have to put mission and ఇట్ ఈస్ అ మిషన్. కాక్లియర్ ఇంప్లాంట్ ఇస్ అ మిషన్. they have to put mission. ఎస్, Okay. నరం ఏదైతే పనిచేస్తుందో అది ఆ మెషిన్ చేస్తుంది. అచ్చా, బట్ ఇట్స్ బెటర్ దెన్ నాట్ హియరింగ్ ఎనీథింగ్. ఎనీథింగ్. ఎస్. అండ్ అది పెరగకుండా కూడా కొంచెం ముందే ప్రివెంట్ చేయొచ్చు. సో అది చాలా మంది పిల్లలు, మావాడు 3 సంవత్సరాల వరకు మాట్లాడలేదు, నువ్వైతే 6 సంవత్సరాల వరకు మాట్లాడలేదు, మీ నాన్న అయితే 5 సంవత్సరాల వరకు మాట్లాడలేదు అని చెప్పి దే జస్ట్ పోస్ట్ పోన్ థింగ్స్. యా, సింపుల్. అందుకనే ప్రోటోకాల్ లో పుట్టిన వెంటనే హియరింగ్ నర్వ్ బాగా డెవలప్ అయిందా లేదా, సింపుల్ టెస్ట్ విచ్ చెక్స్ which is very important. వెరీ ఇంపార్టెంట్. Yeah. దాని తర్వాత 3rd ఇయర్ 4th ఇయర్ కో బెరా అని ఒక టెస్ట్ ఉంటుంది, హియరింగ్ నర్వ్ ఎలా ఉంది ఏంటి టెస్ట్ చేసి చెప్పడానికి. సో పిల్లలు ప్రతిసారి నాకు వినిపిస్తుంది సరిగ్గా వినపడట్లేదు అని వాళ్ళు చెప్పలేరు కాబట్టి దేర్ ఆర్ సర్టెన్ టెస్ట్ వేర్ వీ కెన్ ఈజీలీ ఐడెంటిఫై వెదర్ ద నర్వ్ ఇస్ నార్మల్ ఆర్ అబ్నార్మల్. అబ్నార్మల్ అనుకోండి, అస్సలు ఇబ్బంది ఎక్కడ ఉంది అనేది అప్పుడు మనం MRI లో తెలుసుకోవాలా, లేదంటే ఈ స్కాన్స్ చేయాలా, హియరింగ్ టెస్ట్ చేయాలా అనేది అప్పుడు డిసైడ్ అవుతాం. అండ్ ఇంతకు ముందు యూ సెడ్ మాట్లాడట్లేదు అని. సో చాలా లింక్ ఉంది కదా టు హియరింగ్ అండ్ టాకింగ్, విచ్ ఇస్ లైక్ డెఫ్ అండ్ డెమ్. ఇప్పుడు సమ్వన్ ఇస్ డెఫ్ బట్ దే కెనాట్ టాక్. ఎందుకు అని అంటే ఆ సౌండ్ పాస్ అవ్వనప్పుడు మనకి మాట కూడా దే ఆర్ ఆల్ ఇంటర్ రిలేటెడ్ అంటారు. లైక్ హౌ ఇస్ ఇట్, ఇప్పుడు ఒకవేళ చెవులు వినపడిన వాళ్ళు మాట్లాడాలి అనుకుంటే మాట్లాడొచ్చా? వినపడలేని వాళ్ళు మాట్లాడడం అంటే చాలా కష్టం, బికాస్ దే హ్యావ్ టు పర్సీవ్. దేవుడి దగ్గరికి వెళ్ళి కూడా మనం చెప్పుకుంటేనే ఆయన ఏమైనా తీర్చేది. సేమ్ యాజ్ హియరింగ్ ఆల్సో. ఎవరెవరికైతే వినపడదో దే విల్ నాట్ అండర్స్టాండ్. ఓకే, నేను లా ఎలా పలకాలి, నా ఎలా పలకాలి, దా ఎలా పలకాలి. All they know is only vibrations. The vibrations where the feet is moving or the skull is making some vibration. ఆ వైబ్రేషన్ వాయిసెస్ చేస్తూ ఉంటారు, బా, బూ, నా, ఆ అని. But if they are taught or if they are understanding the sound, they will try to reciprocate it. Oh, so they both are definitely Yes, both together they are called deaf and mute. Deaf mutism antaru. Deaf mutism. Deaf mutism. Okay. So if it is identified early, then it can be treatable. అంటే ఫస్ట్ దాని కాస్ట్ తెలుసుకొని దాని ప్రకారంగా we can go ahead. సో ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు జనరల్ గా వాళ్ళు మాట్లాడట్లేదు ఆర్ కరెక్ట్ గా రెస్పాండ్ అవ్వట్లేదు పుట్టిన వెంటనే అన్నప్పుడు, అదే ఉండదు, మీ తాత కూడా ఇంతే, మీ అమ్మమ్మ కూడా ఇలా లేట్ గానే మాట్లాడేది, మీ అమ్మ అయితే 2-3 ఏళ్ళు మాట్లాడలేదు లాంటివి చెప్పి we will not take it to the doctor. I have seen cases like this where 5-6 ఏళ్ల తర్వాత బయటికి రావడం, అప్పటికే చాలా లేట్ అయిపోవడం, ఇలాంటివన్నీ. ఇది కాకుండా ఈ జనరేషన్ లో ఇంకా ఫాస్ట్ గా చూస్తుంది నేను. ఒక అబ్బాయి ఒక పిల్లోడిగానే ఏమైనా నడుచుకుంటూ కిందన క్రాల్ చేసుకొని అది కావాలి అని అడిగే లోపు అది అని వెంటనే వెళ్ళి తీసుకొచ్చి ఇచ్చేస్తాడు. సో మనోడు అడగడం కూడా మానేస్తాడు. సో ఎందుకు, నేను ఓన్లీ చూపిస్తాను, నేను ఓన్లీ యాక్షన్ మాత్రమే చేస్తాను, పనులు చేయాలని చెప్తాడు. అవును అవును, కిడ్స్ ఆర్ వెరీ స్మార్ట్ అండ్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ లేజీ. కరెక్ట్. యాక్టివ్ అండ్ లేజీ. మనం ఏ బటన్ ని ప్రెస్ చేస్తే ఆ బటన్ కొన్ని రోజులు అది వర్క్ చేస్తుంది. సో మన చేతుల్లోనే. ఇట్స్ వెరీ ట్రూ. చేసుకో, నువ్వు చెయ్యి, ఎఫర్ట్ పెట్టు అంటేనే ఆల్ ద పార్ట్స్ విల్ స్టార్ట్ వర్కింగ్, మూవింగ్. రైట్.